The next day. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెదర్ బాగుందని స్విమ్మింగ్ చేయడానికి అయితే వచ్చాం. కానీ వాటర్ అయితే అంతగా ఏం బాలేదు. మా వాళ్ళకి అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. నేనైతే పైనుంచి వీడియో తీసా. ఇంకైతే స్విమ్మింగ్ నుంచి డైరెక్ట్ గా అయితే మనం అయితే ఫిషింగ్ అయితే వెళ్తాం. ఫిషింగ్ రాడ్ తెచ్చుకున్నాను నేనైతే. ఇంకా మనం వెళ్ళేది చిన్న కాలువ కాబట్టి ఇంకా చిన్న కాలువ దగ్గర కాబట్టి అందుకే రాడ్లు అయితే తెచ్చుకున్నాను. ఇక్కడైతే మనకు చేప పడేది మీకు కూడా చూస్తారు. అక్కడ అయితే ఆ చేప అయితే ఊడిపోయామా. ఇక్కడైతే మనకైతే ఒక 100 గ్రాముల చేప అయితే పడింది. దీనైతే రిలీజ్ చేసేద్దాం. ఇది ఈ ప్లేస్ లో అయితే పడింది. ఇదే ప్లేస్ లో అయితే దీని ఫ్యామిలీ మొత్తం ఉందనుకుంటా. ఇక్కడైతే 4-5 చేపలు అయితే పడింది. మనకైతే ఇప్పుడైతే దీనైతే రిలీజ్ చేసేద్దాం. మనకి ఏ కప్పుతో పడింది అనేది మీకు అయితే చెప్తాను. ఇది చాలా స్మాల్ ఫ్రాగ్ మా. ఇది ఇప్పుడు ఎవరి దగ్గర కొన్నాను అయితే నాకైతే గుర్తులేదు మా. ఇది ఎప్పుడు మోహన్ పడిపోయి ఉంటే ఇదైతే మనకు దొరికింది మన ఇంట్లో. అయితే దీనైతే రిలీజ్ చేసేద్దాం మనం అయితే ఇప్పుడు. మనకి ఇదైతే చాలా అంటే చాలా చిన్న చేప కాబట్టి దీన్ని రిలీజ్ చేద్దాం. ఎందుకంటే రేపటి కోసం అంటే దీన్ని వదిలేస్తాం అంటది. ఇది పెద్దగా వండుకు తినేస్తామని చేసింది ఎవరే కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేసేద్దామా. మీరైతే వెళ్తే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోండి. వాళ్ళ మాత్రం మెయిన్ మా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్. అవసరం నాకు